మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 84వ కీర్తన 12వ చరణము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే కీర్తనకారుడు యొక్క ఎవరు ధన్యులు అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. దేవునామానికి మహిమ కలుగునుగాక. సైన్యములకు అధిపతియగు యెహోవా, మన దేవుడు సైన్యములకు అధిపతి. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు ధన్యులు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో అనేక సందర్భాలలో మనము నమ్మిక ఉంచలేకపోతూ ఉంటాం. మన జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి మనము చూస్తున్నటువంటి మన చుట్టూ జరుగుతున్నటువంటి పనులను బట్టి కొన్ని పరిస్థితుల్లో మనము నమ్మిక ఉంచలేము. ఎందుకంటే మనము ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు శరీరానుసారమైనటువంటి ఆలోచనలు, శరీరానుసారమైనటువంటి పరిస్థితులను బట్టి మనము అనేక విషయాలలో నమ్మకము లేని వారిగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము ఆత్మీయంగా ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని యందు మనం ఏముంచుతామో నమ్మకము ఉంచుతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి అంటే ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. ఆయన వాక్యము మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యము మన హృదయంలో ఉంటుందో మనము ఆయన యందు నమ్మిక ఉంచుతాం. ఆయన చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకము చేసుకున్నప్పుడు, ఆయన చేసినటువంటి అద్భుతాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఆయన యందు నమ్మిక ఉంచేవారిగా ఉంటాం. ఆయన నీళ్లను ద్రాక్ష రసముగా మార్చినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని మనము విశ్వాసం ఉంచాలి. ఆయన మాటలు మనము విన్నప్పుడు మనము విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉంటామో అప్పుడు ఆయన యందు మనము నమ్మిక ఉంచేవారిగా ఉంటాం. కానీ నమ్మిక ఉంచటం అనేది చిన్న విషయమేమి కాదు. మన యొక్క హృదయం అంతా కూడా దేవుని వాక్యము చేత నింపబడాలి. నరాల్లో దేవుని యొక్క వాక్యం ఉండాలి. అప్పుడే ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా మనము ఎలా ఉంటాము అంటే నమ్మకముగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయంలో, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఆయన యందు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన యందు మనము నమ్మిక ఉంచాలి అంటే సానుకూల పరిస్థితుల్లో మనము నమ్మకంగా ఉంటాము, కానీ వ్యతిరేక పరిస్థితుల్లో మనం నమ్మకంగా ఉండలేము. కానీ మనము వ్యతిరేక పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము యందు, దేవుని యొక్క మాటల యందు మనకు విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటామో మనము ఆయన యందు నమ్మకంగా జీవిస్తాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేని యందు మనము నమ్మకం ఉంచుతా ఉన్నాం? ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే సైన్యములకు అధిపతియగు యెహోవా యందు నమ్మకం ఉంచుతారో వారు ధన్యులు. వారు ఎలాంటి పరిస్థితుల్లో, పడిపోయిన పరిస్థితుల్లో ఉన్న దేవుడు నిలబెట్టగలడు. జారిపోయిన పరిస్థితుల్లో ఉన్న మళ్ళీ దేవుడు చేర్చుకోగలడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్న దేవుని యందు నమ్మకం ఉంచుదాం. ఆయనే మన జీవితాలలో సహాయం చేయునుగాక. ఆమేన్.